నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజాను లారీ డ్రైవర్లు క్లీనర్లు ముట్టడించారు. మోడీ ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ధర్నాలో వందలాది సంఖ్యలో లారీ డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్నటువంటి ఈ టోల్ గేట్లని నిర్బంధించడం జరిగింది. దీనికి గల కారణం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టం. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తే గుద్దేసి పారిపోతాడో డ్రైవర్, అలాంటి యాక్సిడెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరిపై కూడా 7 లక్షల రూపాయలు జరిమానా విధించాలని, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలనేటువంటి 2 డిమాండ్లు తీసుకొస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది. దీనివల్ల దేశవ్యాప్తంగా డ్రైవర్లు బంద్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే లారీ యజమానులు దీనివల్ల నష్టమేటని డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే సహజంగా యాక్సిడెంట్ అయితే 6 నెలల లైసెన్స్ రద్దు అవుతుంది. లైసెన్స్ రద్దు అవుతుంటే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునే నాయకులు లేరు, నాదులు లేరు, లారీ యజమానులు లేరు. 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబం ఎలా బ్రతకాలి? 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడిన కారణంగా జయో రథసారథి సంస్థ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అమిత్ షా గారు పార్లమెంట్ వెళ్ళడానికి ఒక కార్ డ్రైవర్ కావాలి. ఈ దేశానికి రథసారథిని అని చెప్పుకునే ప్రధానమంత్రికి డ్రైవర్ కావాలి. ఈ రైతు పండించినటువంటి పంటను దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్కు ఈ ప్రజలకు అందించడానికి డ్రైవర్ కావాలి. మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి డ్రైవర్ కావాలి. ప్రతి ఒక్కరికి డ్రైవర్ అవసరం ఉంది. ప్రతి సంవత్సరం భారీ వాహనాల కొనుగోలు ధరలు పెరుగుతున్నాయి, కానీ డ్రైవర్ల జీతభత్యాలు ఇప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉంటున్నాయి. ఒక బ్యాగ్ రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సర్కిల్ అధికారులు తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు కక్షపూరితంగా కేవలం బీఆర్ఎస్ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అయోధ్యలో జరిగే బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో 21వ తారీఖు భారీ శోభయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటింటికి అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలకి ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జై
జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అబ్బాన్ తీసుకో కాదు కాదు మా చెప్పండి తెచ్చావమ్మ గంధ తెచ్చా కెమెరా ఇంకో రెండు నా ఐదే అంటే ఒత్తిడి ఎక్కువ ఎత్తే గమ్మున ఆరదు లేకపోతే ఆరిపోద్ది రెండు అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేశంలోనే విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో ఆంధ్ర యూనివర్సిటీని నిలిపేందుకు సాయశక్తుల కృషి చేస్తామని వీసీ ప్రసాద్ రెడ్డి అన్నారు. రెండోసారి వీసీగా ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీకి గొప్ప గొప్ప వ్యక్తులను గతంలో తీసుకువచ్చామని, ఎంతో మందికి డాక్టరేట్లు అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీ సమత, రిజిస్టర్ జార్జ్ విక్టర్, పలు విభాగాల అధిపతులు శుభాకాంక్షలు తెలిపారు. Nations converge, creating in the symphony of education. The Vice Chancellor convocation, the Vice Chancellor conducts a harmonious blend of international perspectives, creating an atmosphere where ద్వారా రావటం యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేక్ హోల్డర్ అని నేను చెప్పినప్పుడు ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నిజంగా వాళ్ళు ఎంత కమిట్మెంట్తో లాస్ట్ 4 years ఎస్పెషల్లీ లాస్ట్ 1 year బట్టి మీరు క్యాంపస్లో చూసినట్లయితే కనుక ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఇంపాక్ట్ ప్రతి ఒక్క మనిషి కళ్ళల్లోనూ కూడా ఈ యూనివర్సిటీని ఇంకా బాగు చేసుకోవాలి, యూనివర్సిటీని ఒక మంచి స్టేట్కి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆశయంతో ప్రతి మనిషి కళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి కమిట్మెంట్ రావడం జరిగింది. అంటే నిజంగా సీఎం గారు చెప్పిన విజన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక వైస్ ఛాన్సలర్గా నేను ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం నాతో పనిచేస్తున్నటువంటి ఈ అధ్యాపకులు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్. నిజంగా వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణం. ఎందుకంటే నేను నాన్ టీచింగ్ స్టాఫ్ లాస్ట్ ఎస్పెషల్లీ 1 yearలో చేసినటువంటి పనిని డిస్క్రైబ్ చేయడానికి సెపరేట్గా ఒక పేపర్ రూపంలో కూడా తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా అందరూ తెలుసుకోవాలంటే ఇంత ఓనర్షిప్ ఉంటుందా యూనివర్సిటీలో అనేటువంటి ఒక మంచి సందేశాన్ని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. పోలమాంబ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి 400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం రికవర్ చేస్తున్నప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ కళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి అరే ఇది కదా ఓనర్షిప్ అంటే అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాకు రావడం జరిగింది. అలాగే స్టేక్ హోల్డర్స్లో ఆలిమ్ని మీరు చూసినట్లయితే కనుక హెవీ సపోర్ట్ లాస్ట్ 3-4 yearsలో హెవీ సపోర్ట్, ఎస్పెషలీ ఆలిమ్నికి మనకి ఆనరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి జిఎంఆర్ గారు, అంటే వారు నారాయణమూర్తి గారిని తీసుకురావడం కానీ, అలాగే చంద్రశేఖరన్ గారిని తీసుకురావడం కానీ, టీసీ అంటే టాటా సన్స్ నుంచి చైర్మన్ కానీ, జిఎంఆర్ నుంచి వారు చాలా నిజంగా కృషి చేయడం. రహదారి భద్రత అవగాహన కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన చెంది వాటిని పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని జేసీ సూచించారు. 2 ప్రాణాలు పోయినాయి అంటే ఇవేదో ఒక సునామీలాగా ఒకటేసారి వచ్చేసి ఒక 50,000 మంది 1,00,000 మంది పోవట్లేదు. ప్రతిరోజు చిన్న చిన్న ఇన్సిడెంట్లో ఒకళ్ళు ఇద్దరు అట్లా మన సిటీలోనే చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రత్యేకించి ఓవర్ స్పీడింగ్ వల్ల దేశవ్యాప్తంగా 72% పైగా ప్రమాదాలు జరిగితే అందులో 76% పైగా డెత్స్ ఓవర్ స్పీడింగ్ వల్లే జరుగుతున్నాయి. అంటే ఈ ఓవర్ స్పీడింగ్ని మనం నియంత్రించవచ్చు. అట్లానే రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 5% ఆఫ్ డెత్స్ జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిని నివారించడానికి అవగాహన కల్పించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక మంత్ పైగా నిర్వహించడం జరుగుతుందండి. సో దీనిలో భాగంగా ఈ రోజు నుంచి మన జిల్లాలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నెల రోజుల వరకు చేయటం జరుగుతుంది. సో వీటిల్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీ వీక్, రోడ్ సేఫ్టీ మంత్ అంటే ఆ సందర్భాల్లో రోడ్ సేఫ్టీ నియమాలను పాటించి మిగిలిని మర్చిపోమని కాదు, ప్రతి ఒక్కరూ దీన్ని ఒక వే ఆఫ్ లైఫ్గా మలుచుకోవాలి. ఎందుకంటే
మీ ప్రాణాలు వల్ల మీ ప్రాణాలు సేఫ్గా ఉండటం మీ కుటుంబ సభ్యులకి చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలి, మనమంతా సేఫ్గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. సో దీనిలో భాగంగా ముందుగా మన ఏడీసీపీ జి శ్రీనివాస్ గారిని క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ జాతీయ రహదారి భద్రతా ఉత్సవం అంటే దీని ఉత్సవం అని ఎందుకు అంటున్నామంటే మనం ఈ మాసం అంతా కూడా జాతీయ స్థాయిలో ఈ రహదారి భద్రత గురించి ఒక ప్రచార కార్యక్రమం విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్ని అదేవిధంగా మరి వాహనదారుల్ని వీళ్ళందరినీ కూడా మనం భద్రత పట్ల అవగాహన కలగజేసి ప్రమాదాలు తగ్గించాలి అనేది దీని ఉద్దేశం. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన గౌరవ ఇన్ఛార్జి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో మరి పోస్టర్ లాంచింగ్ పెట్టారు సారు. ముఖ్యంగా మన విశాఖ నగరంలో చూస్తే ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో సగటున ఒకళ్ళు. మనం అరకు కాఫీ ప్రమోట్ చేసే జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రమోట్ చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అరకులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మనం అరకు కాఫీని ప్రమోట్ చేసి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది. నేను ఇక్కడుండే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు. ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు, కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యం అయిపోతారు. నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు. వీళ్ళు గాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం, అందులో మన యువతకే సొంతం. అది తమిళంలో ప్రాముఖ్యం పొందిన కంబరామాయణంలోని కొన్ని పద్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా విన్నారు. శ్రీరంగం ఆలయంలో కొందరు పండితులు ప్రధానికి మోదీకి వినిపించారు. 12వ శతాబ్దంలో కంబన్ అనే కవి రామాయణాన్ని తమిళంలో రచించారు. ఈ రామాయణ పద్యాలను శ్రీరంగంలోని ఆలయంలో తొలిసారిగా ఆ కవి వినిపించారు. అదే చోట ఇప్పుడు పండితులు చదవగా ప్రధాని మోదీ ఆసక్తిగా విన్నారు. விளையாட்டு உடையார் அவர் தலைவர், அவர் தலைவர் அன்னவர்க்கே சரணாங்களே, உலகம் யாவையும் தாமுளவாக்கலும் சரணாங்களே. அன்னவர்க்கே சரணாங்களே. விளையாட்டு உடையார் அவர் தலைவர், அவர் தலைவர் அன்னவர்க்கே சரணாங்களே, உலகம் யாவையும் தாமுளவாக்கலும் சரணாங்களே. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు తీరుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పథకం అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంస్థ ఆర్టీఎస్ ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ను విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
జనవరి 14న మణిపూర్ నుండి ఏఐసిసి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు మద్దతుగా గాంధీ భవన్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వాహనానికి స్టిక్కర్ను అతికించారు. जोड़ो जोड़ो भारत जोड़ो 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 भारत जोड़ो 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 బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా వేళ దేశమంతటా రామనామ జపం మారుమోగుతున్నది. సూరత్లో రామభక్తులు 11,111 అడుగుల మేర రాముని రంగోలి వేసి తమ భక్తిని చాటుకున్నారు. దీనికోసం 1400 పెయింట్ వాడారు. మెహందీ ఆర్టిస్టులు షరెక్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.